వెల్కమ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. ఐ థింక్ ఇదే నా ఫస్ట్ ఇంట్రడక్షన్. ఐ గెస్ మీతో మాట్లాడేది. ఇప్పటిదాకా నేను వీడియోలోకి రాలేదు, ఇదే ఫస్ట్ టైం. సో వీ హ్యావ్ ప్లాన్ ఫర్ షార్ట్ ట్రిప్. యాక్చువల్గా షార్ట్ కాదు, ఇది లాంగ్ ట్రిప్పే, 1 వీక్కి. సో చిన్నగా వెళ్దామని హనీమూన్ ప్లాన్ చేసాం. పెద్దగానే, ఓకే, అదే పెద్దగానే హనీమూన్ ప్లాన్ చేసాం. సో గెస్ వేర్? ఐ థింక్ మీరు ఆల్రెడీ థంబ్నైల్స్లో చూసేసే ఉంటారు. ఇట్స్ బాలి. సో మీకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మోస్ట్లీ విల్ ట్రై టు కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ద 1 వీడియో ఇట్ సెల్ఫ్. సరే, ఒక వీడియో కాకపోతే 2 వీడియోలు చేద్దాం. సో మేము తిరిగేది అక్కడ ఏం చేస్తూ ఉంటాం, ఈ 1 వీక్ మొత్తం అన్నీ మీకు చిన్నగా అప్డేట్స్ ఇద్దాం అనుకుంటున్నాం. బట్ వ్లాగ్స్ అనేది అక్కడ ఎలా ఉంటుంది ఇంటర్నెట్ మాకు తెలియదు కాబట్టి, సో మొత్తం అంతా మోస్ట్లీ ఒకటే వీడియోలోని కానీ వన్స్ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ ద ట్రిప్ విల్ అప్లోడ్ ఇట్ అండ్ హోప్ఫుల్లీ యూల్ ఎంజాయ్ ఇట్. ఎక్సైటెడ్? యా, అలాట్. ముందు టెన్షన్గా ఉంది, ఎందుకంటే ఎగ్జైటెడ్ కన్నా ముందు మెయిన్ చెప్పాలంటే ఇద్దరికి ఇదే ఫస్ట్ ట్రిప్ ఇంటర్నేషనల్ గా. టుగెదర్ కూడా చిన్న ట్రిప్ వేసాం కానీ వెళ్ళలేదు. 1 డే వెళ్ళాలని కానీ ఇంత లాంగ్ ట్రిప్ ఇదే ఫస్ట్ది. సో విషెస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అలా చాలా లగేజ్ అయిపోయింది అనమాట. 2 big trolleys, 1 rucksack, 1 backpack, కెమెరా బ్యాగ్ అండ్ 1 హ్యాండ్ బ్యాగ్. చాలా ఎక్కువ లగేజ్ అయింది. మేమే షాక్ అయ్యాము. అంటే లైక్ అదేదో 1 వీక్ ట్రిప్లా ప్యాక్ చేసుకోలే అనమాట. అదేదో ఇంకా అక్కడే స్టే చేస్తున్నాము అన్నట్టు మేము ఇంకా ప్యాక్ చేసుకున్నాము. అంత లగేజ్ అయిపోయింది. ఆబ్వియస్లీ అంతా యూజ్ అవుతాయి, ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవుట్ఫిట్ వేసుకుంటాము అండ్ ఎక్స్ట్రా డ్రెస్సెస్ క్యారీ చేస్తాము అండ్ మల్టిపుల్ ఫుట్వేర్ క్యారీ చేస్తాము. ఇంకా చాలా తగ్గించుకుంటూనే తీసుకెళ్ళామన్నమాట. బట్ స్టిల్ చాలా ఎక్కువనే అయింది. అండ్ ఎస్, మేమైతే ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్. సో మా ఫ్లైట్ వచ్చేసి లేట్ నైట్ 12:45 అరౌండ్ అనమాట. సో ఆబ్వియస్లీ బెంగళూరు ట్రాఫిక్తో తెలిసిందే కదా, కొంచెం ముందుగానే స్టార్ట్ అవ్వాలి. సో మేమైతే అరౌండ్ 6:30కి అలా స్టార్ట్ అయిపోయాము. 6:15 సో ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి లైక్ మేము ఉన్న ప్లేస్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి 1.5 hours to 2 hours పడుతుంది అనమాట. లక్కీలీ ట్రాఫిక్ లేకపోతే త్వరగా వెళ్ళిపోవచ్చు, లేదంటే 2 hours దగ్గర పడుతుంది అని చెప్పేసి ఇంకా మేము త్వరగా స్టార్ట్ అయిపోయాము. దట్టు ఇంటర్నేషనల్ కాబట్టి 3 hours ముందే ఉండాలి అని చెప్పేసి ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము అనమాట. అండ్ ఫైనలీ రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్కి. ఇంటర్నేషనల్ కాబట్టి ఇది వేరే టర్మినల్ అనమాట. సో ఇంతకుముందు నేను వేరే టర్మినల్కి వెళ్ళాను, ఇప్పుడు వేరే టర్మినల్కి వెళ్ళాను. ఇదైతే క్రేజీ ఉంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరమే లేదు, అంత బాగుంటుంది. మేమైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నామన్నమాట. లైక్ ఇంటర్నేషనల్ ట్రిప్, మా ఇద్దరికి ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ ఒకటి అండ్ ఫస్ట్ ట్రిప్ ఇద్దరం కలిసి కూడా, దట్టు హనీమూన్ కదా. సో చాలా ఎక్సైటెడ్ ఉండే అనమాట. ఫస్ట్ స్టాంపింగ్ అని చెప్పేసి ఇద్దరం ఎగ్జైట్ అయ్యామన్నమాట. చాలాసార్లు అనుకునే వాళ్ళం లైక్ ఫస్ట్ స్టాంపింగ్ పడుతుంది అని చెప్పేసి. సో ఫస్ట్ స్టాంప్ అయితే పడింది. అండ్ దెన్ లగేజ్ మొత్తం ఇచ్చేసాము. మేము వెళ్ళిన ఎయిర్లైన్స్ వచ్చేసి ఇండిగో అనమాట. లైక్ టు అండ్ ఫ్రో కూడా ఇండిగో చేసుకున్నాము. సో మాకు పర్ హెడ్ వచ్చేసి బ్యాగేజ్ లైక్ చెక్ ఇన్ బ్యాగేజ్ మాకు 30 వచ్చింది అనమాట. పర్ హెడ్ 30 kgs వచ్చింది. సో ఫస్ట్ అయితే 15 అనుకున్నాము. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే 20 అన్నారు. బట్ అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటి అంటే పర్ హెడ్ 30 kgs అనమాట. లైక్ ఇంటర్నేషనల్ కాబట్టి. సో హ్యాపీగా ఎంతైనా లగేజ్ తీసుకురావచ్చు అని చెప్పేసి ఇంకా అనుకున్నాం అనమాట. అండ్ లగేజ్ మొత్తం డిపాజిట్ చేసేసాము. సో దాని తర్వాత మొత్తం ఫ్రీ టైం కాబట్టి అలా ఫోటో తీసుకున్నాం, డ్యూటీ ఫ్రీ అవి ఇవి అని చెప్పేసి చాలా తిరిగామన్నమాట. లైక్ బెంగళూరులో చాలా షాపింగ్ చేసుకోవడానికి చాలా షాప్స్ ఉన్నాయి. సో మేమైతే షాపింగ్ ఏం చేయలేదు. లైక్ నార్మల్గా చిన్న
తీసుకున్నాం థింగ్స్ తప్ప అంత ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదన్నమాట. చాలా చాలా బ్రాండెడ్ షాప్స్ కూడా ఉన్నాయి. సో మేము అవి కూడా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళి కొనాలనిపిస్తుంది. ట్రిప్ కోసమే చాలా షాప్ చేసాము ట్రిప్కి వెళ్ళే ముందు. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఏం షాప్ చేయలేదన్నమాట. చాలా మంచిగా అనిపించింది. లైక్ ఎయిర్పోర్ట్ని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా బాగుందన్నమాట డిఫరెంట్గా. ఈ టెర్మినల్లో అయితే ఈ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఐ గెస్ ఇంతకుముందు నేను వేరే టెర్మినల్కి వెళ్ళినప్పుడు అక్కడ లేదు అనుకుంటా. బట్ ఈ టెర్మినల్ అయితే క్రేజీ అసలు. అండ్ ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. టూ మచ్ ప్రైజీ. బట్ ఇంకా మనకి అక్కడికి వెళ్ళాక వేరే ఆప్షన్ ఉండదు. సో ఫుడ్ కూడా లైక్ సో ఉంది, అంత బాగాలేదు. అంటే లైక్ అన్ని కంట్రీస్ వాళ్ళు వస్తారు కాబట్టి మన స్టైల్ ఫుడ్ దొరకాలి అంటే కొంచెం కష్టమే. సో మేమైతే మంచిగా డిన్నర్ చేసాము. డిన్నర్ అయిపోయాక ఇంకలా మాకు చాలా టైం ఉండే అనమాట. సో అందుకని చెప్పి ఇంకలా ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ సోలో అలా టైంపాస్ చేసామన్నమాట. యాక్చువల్లీ మా ఫ్లైట్ వచ్చేసి లైక్ డైరెక్ట్ లైక్ బెంగళూరు నుంచి బాలి డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. మేము ఇంకా లేఓవర్స్ ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే అక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఇంకా వెళ్ళడం రావడం ఆ ఫ్లైట్ ఈ ఫ్లైట్ చేంజ్ అవ్వాలి అంటే అక్కడ కూడా ఎనర్జీ వేస్ట్ టైం వేస్ట్ ఎందుకు అని చెప్పేసి ఇంకా మేము డైరెక్ట్ పెట్టుకున్నాం అనమాట. సో మాకు వచ్చేసి లైక్ 6.5 అవర్స్లో మేము బాలి రీచ్ అయిపోయాము. సో నాకు అనిపించింది లైక్ బెంగళూరు ఎయిర్పోర్టే ఇంత బాగుంది అంటే ఇంకా లైక్ సింగపూర్ ఆ ఎయిర్పోర్ట్స్ దుబాయ్ ఎయిర్పోర్ట్స్ ఇంకెంత బాగుంటాయి అని చెప్పేసి. యాక్చువల్లీ మేము లేఓవర్ పెట్టుకుంటే మాకు మధ్యలో లైక్ సింగపూర్లోనే స్టాప్ ఉంటుందన్నమాట. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. బట్ మేమే కావాలని చెప్పి ఇంకా వితౌట్ లేఓవర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. విత్ లేఓవర్స్ అయితే ఇంకా కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుందన్నమాట. వితౌట్ లేఓవర్స్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. టైం ఉన్నప్పుడు ఎలా అయినా పర్లేదు, లైక్ ఎన్ని లేఅవుట్స్ ఉన్నా ఎంత అయినా పర్వాలేదు. టైం లేనప్పుడు ఇంకా మనం ఏం చేయలేము కాబట్టి మేము వితౌట్ లేఅవుట్స్ పెట్టుకున్నాము. దట్టు మాకు ఇంకా హాలిడేస్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి ఇంకా ఇలా డైరెక్ట్ పెట్టేసుకున్నాం అనమాట. అండ్ ఫైనలీ మన జర్నీ అయితే స్టార్ట్ అవ్వబోతోంది. మనీ ఇచ్చి విండో సైడ్ తీసుకున్నాను. ఆబ్వియస్లీ నాకు కొంచెం విండో సైడ్ అంటే నాకు ఇష్టం అనమాట. లైక్ బస్ అయినా ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా ఏదైనా బయట ఎక్కువ చూడడం నాకు చాలా అలవాటు. సో ఆబ్వియస్లీ మనమే తీసుకుంటాం కాబట్టి విండో సైడ్. ఫ్లైట్ ఎక్కిన 10 minutesకి ఫుల్ స్లీప్ వేసా. అండ్ దిగే 5 minutes ముందు లేచా అనమాట. మిగిలిందంతా 6 hours ఫుల్ పడుకున్నా. 3 seats ఉంటాయి కదా, సో మా పక్కన సీట్ ఎంటీ ఉండే అనమాట. సో నేను 2 seats తీసేసుకొని ఫుల్గా స్లీప్ వేసా. అసలు 6 hours ట్రావెల్ చేసినట్టే అనిపించలేదు మాకు. అండ్ ఇంకా అందుకనే ఇంకేం షూట్ చేయలేదు అనమాట. ఫ్లైట్ ఎక్కగానే పడుకుని పోయా. అండ్ దిగే ముందు లేచా అనమాట. లైక్ నాకే షాకింగ్ అనిపించింది, ఏంటి 6 hours ట్రావెల్ చేశాను ఆ ఫ్లైట్లో అని చెప్పి. యాక్చువల్లీ
లైక్ ముందు కొంచెం భయపడా అనమాట. లైక్ ఎటే స్ట్రెచ్ 6-7 hours ఫ్లైట్లో ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం, ఎలా ఉంటుంది, జెట్ లాగ్ అది ఇది అని చెప్పేసి ఏవేవో అనుకున్నాము. అందుకనే లేఅవుట్స్ కూడా పెట్టుకుందాం అనుకున్నాము. బట్ ఓకే సరే రిస్క్ తీసుకుందాం అని చెప్పేసి ఇంకా డైరెక్ట్ ఫ్లైట్ పెట్టేసుకున్నాం అనమాట. బట్ నాకైతే చాలా మంచిగా అనిపించింది, మంచి స్లీప్ వేసా. పాపం ఆయన అయితే అస్సలు పడుకోలేదు. లైక్ కూర్చొని పడుకోవాలంటే కొంచెం కష్టం కదా. నేనైతే 2 seats మొత్తం నేనే వేసుకొని ఫుల్గా పడుకొని పోయాను అనమాట. నాకైతే మంచి స్లీప్ ఉండే. అండ్ నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నదంతా కూడా బాలి నుంచి వచ్చాక ఇస్తున్నాను అనమాట. యాక్చువల్లీ వీడియోస్ అప్పుడే పోస్ట్ చేద్దాం అనుకున్నా, లైక్ ట్రిప్లో ఉన్నప్పుడే. బట్ వద్దు, ట్రిప్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి, అక్కడ కూడా కూర్చొని ఎడిట్ చేసుకుంటూ, లైక్ అంత టైం ఉండదు బేసికలీ ట్రిప్లో, మనకి అంత లీజర్ దొరకదు. సో ఉన్న కొంచెం సేపు కూడా ఎడిట్ చేయాలి అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ దట్టు మనకి ఎక్కడ పడితే అక్కడ వైఫై కూడా అవైలబుల్ ఉండదు కాబట్టి ఇంకా నేను ట్రిప్లో ఏం ప్లాన్ చేయలే అనమాట. అండ్ ఎస్, మనం బాలీలో ల్యాండ్ అయిపోయాము ఫైనలీ. ఇంకా ఎక్సైట్మెంట్ ఇంకా 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 పెరిగేదన్నమాట బాలి వచ్చేసాక, రీచ్ అయ్యాక. మాకైతే ఒకటే అనిపించింది, బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసాక ఏ ఎయిర్పోర్ట్ మాకు నచ్చలేదు. అంటే లైక్ దుబాయ్, సింగపూర్ అవి పక్కన పెడితే అవి మేము వెళ్ళలేదు కాబట్టి. సో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసాక మిగిలినవన్నీ సోఫాగా అనిపించాయి అన్నమాట. అక్కడికి వెళ్ళాక వీసా ఆన్ అరైవల్ తీసుకున్నాము. చాలామందికి కొన్ని అవర్స్ పడ్డదంట లైక్ వీసా ఆన్ అరైవల్ తీసుకోవడానికి. లైక్ చాలా పెద్ద క్యూ ఉండే అంట. బట్ మేము వెళ్ళినప్పుడు మాకు less than 1 minute అయిపోయింది. చాలా చాలా త్వరగా అయిపోయింది. క్రౌడ్ కూడా లేదు. దట్టు మేము వెళ్ళింది వీకెండే, బట్ అస్సలు క్రౌడ్ లేదు లక్కీలీ. ఐ గెస్ మన కరెన్సీలో పర్ హెడ్ 2500 అరౌండ్ అవుతుంది అనుకుంటా వీసా ఆన్ అరైవల్కి. అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా మేమేం చేసామంటే లైక్ INR to dollars కన్వర్ట్ చేసి మళ్ళీ డాలర్స్ నుంచి IDR ఇండోనేషియన్ రూపాయకి కన్వర్ట్ చేసుకున్నాము. ఫస్ట్ థింగ్ మేము బెంగళూరులోనే డాలర్స్కి కన్వర్ట్ చేసేసాము. మీరు అక్కడికి వెళ్ళాక కూడా కన్వర్ట్ చేయొచ్చు. చాలా చాలా మనీ చేంజెస్ స్టాల్స్ కనిపిస్తాయి మీకు ఎయిర్పోర్ట్లో కూడా కనిపిస్తాయి చాలా స్టాల్స్. అండ్ బయట కూడా చాలా చాలా షాప్స్ ఉంటాయి రోడ్ పైన. సో మీకు మీ కన్వీనియంట్ని బట్టి మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని షాప్స్లో కూడా సేమ్ ప్రైస్ని మెయింటైన్ చేస్తారు కరెన్సీ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు. అండ్ బ్యాగేజ్ కూడా కలెక్ట్ చేసేసుకొని ఇంకా బయటకి వస్తున్నాం అన్నమాట. సో బయటకు వచ్చేసాక మనకి ఇలా ప్లకార్డ్స్ పట్టుకొని కనిపిస్తారనమాట. లైక్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మన డ్రైవర్స్ కావచ్చు, టూరిస్ట్ గైడ్ కావచ్చు. సో ఇలా చాలామంది కనిపిస్తారనమాట. అండ్ మనకి రిలేటెడ్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం సర్చ్ చేసుకోవాలి. అండ్ ఫైనలీ వీ ఫౌండ్ అవర్ గై హూ ఈజ్ అవర్ డ్రైవర్. సో ఈ ఫ్లవర్స్ బాలీలో చాలా ఫేమస్ అనమాట. సో ఆ గార్లెండ్స్ మాకేసి మాకు వెల్కమ్ ఇచ్చారు. మాకు అది చాలా మంచిగా అనిపించింది. అండ్ అక్కడ కార్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా పెద్ద సైజు ఉంటాయి అన్నమాట. మనలాగా కొంచెం కాంపాక్ట్ ఉండవు. సో మాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది. అండ్ లగేజ్ మొత్తం కార్లోకి వేసేసాము. సో ఇవన్నీ అయ్యేసరికి అరౌండ్ 11 అయిపోయిందనమాట బాలీ టైంలో. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో కంటిన్యూషన్ ఇంకా చాలా 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 వీడియోస్ వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.